తేనెగూడు ఈ బైబుల్ రుచి మధురము. దయచేసి కూర్చోండి. బలలో పాల్పొందడానికి ముందు పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ చేత మనకు మరి జ్ఞాపకం చే మాటలను ఆధారం చేసుకొని చదివి వాక్యం యొక్క వెలుగులో మనలను ప్రభుకు అర్పించుకొని బలలో పాల్పొందుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి 18 వరకు కలిసి చదువుకుందాం. ఎందుకనగా 16, 17, 18 కలిసి ఉన్నాయి కనుక 14 నుండి కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి 18 వరకు కలిసి చదువుకుందాం. రండి చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసికి విశ్వాస పాలెక్కడు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి తొలగి బయలువెడలు, ప్రత్యేకంగా ఉండు, అపవిత్రమైన దారిని ముట్టకుడని ప్రభు చెప్తున్నాను. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసు. ప్రేమగల తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన పోయబడిన నామములో స్తుతులు చెల్లిస్తున్నాం. నమ్మకమైన తండ్రి, మీ వాక్యం యొక్క వెలుగులో మీరు ఇచ్చిన సమృద్ధిలో నుండి ఆరాధించిన నీ ప్రజలకే వందనములు. నాయన, బలలో పాలు పొందడానికి ముందు మా గమనానికి తీసుకొచ్చిన మీ లేఖన భాగముకే వందనములు. మాతో మాట్లాడండి. యోగ్యముగా యథార్థంగా బలలో పాలు పొందుటకు మాకు సహాయం ఇచ్చి, మీ వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఖడ్గము లోన అంతరింద్రియములు హృదయమును తలంపులను ఛేదించి నాయన మరి ఎముకలను కీళ్లను విభజించి మూలుగులో దూరి పనిచేయనట్టు శక్తి కలిగింది. అటు శక్తి గల మీ వాక్యమును ముందు మేమున్నాం. మాతో మాట్లాడి మీ దాసుని మీ నోటికి బోరుగా వాడుకొనమని, శక్తిగల మీ లేఖనములతో నింపి మహిమ కొరకై వాడుకొనమని క్రీస్తు యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి భాగంలో దేవుని వాక్యం కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 14లో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. కాబట్టి మనము ఉదయకాలము ఆరాధన వర్తమానములో చూసాం. ప్రభు మనము ఏ స్థితిలో ఉంటే ఏ స్థితికి మనలను తీసుకొచ్చాడో ఆయన మనకి తెలియజేశాడు. మన జనన విధానం ఎలాగునింది, మన బ్రతుకు ఎలాగునింది, మన క్రియలు ఎలాగునింది, ఇవన్నీ కూడా మనం చూసాం. నువ్వే సో ఇవన్నీ కూడా మనము చూసాం. అయితే ఇంతగా ప్రేమించి, ఇంతగా తన రూపమిచ్చి, తన ఆభరణములను పరిశుద్ధతను 13వ వచనంలో బంగారముతోను వెండితోను నేను మిమ్మను అలంకరించాను, పట్టును విచిత్రపు కుట్టు పనియు గల
బట్టలు నీకు ధరింపజేశాను. ఇంకేమిచ్చాను? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. గోధుమలు, తేనె, నూనె నీకు ఆహారముగా ఇచ్చాను. దాని ద్వారా నువ్వు మిక్కిలి సౌందర్యవతివైనావు, రాణివైనావు, రాణివైనావు కదా. కొన్నిసార్లు సరే ఇది మీకు అంత మంచి ఉదాహరణగా అనిపించకపోవచ్చు కానీ మంచి ఉదాహరణని. ఏమీ లేనటువంటి ఒక బీద కుటుంబంలో ఒక అమ్మాయి మంచిగా చదువుకొని కొంత ఘనత గౌరవం కలిగి ఒక ఉన్నత స్థానాన్ని, ఒక ఉన్నత స్థితిలో ఉన్న ఒక ఇంటికి కోడలుగా వెళ్ళిన తర్వాత ఆమె యొక్క స్థితి మనం గనక చూసినట్లయితే ఏమి లేనప్పుడు ఎలాగుండేది? ఆ పాత బట్టలే, వాళ్ళ అమ్మ కూలీ చేసి తీసుకొచ్చిన భోజనం, కష్టపడి సంపాదించిన భోజనం కదా. 3 పూటలు తినేది ఒక పూట కదా. ఉన్న వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు విందు, మాంసాహారం, నెలకొక పూట లేని వారింట్లో మాంసాహారము. ఇలాంటి స్థితిలో చదువుకోవడానికి కూడా డబ్బులు లేకుండా, సరైన వస్త్రములు లేకుండా ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు. ఆయన 10th ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ సొక్కాయి వేసుకొని పోయినాడు. ఈరోజు ఆయన పెద్ద ప్రొఫెసర్, చాలా గొప్ప వ్యక్తి, భారతదేశంలో గుర్తింపదగినటువంటి వ్యక్తిగా మారాడు. ఆయన అన్నాడు, వీధి లైట్లలో చదువుకున్నామన్నాడు. ఆ స్థితిలో ఉండి ఒక ఉన్నతమైన సంపన్నమైన స్థితికి వచ్చిన తర్వాత వారి స్థాయి మారిపోయి కదా, వారి కారులో తిరుగుతుంటే పట్టు వస్త్రములు కట్టుకొని బంగారంతో అలంకరించుకొని కదా, వారింట్లో కూలి వారిని పెట్టుకొని పని చేయించుకుంటుంటే వారిని ఏమంటారు? ఎంత రాణివాసం వచ్చింది. ఒకప్పుడు ఎలాగునింది, ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి ఎంత రాణివాసం వచ్చింది. ఒకప్పుడు గుడిసెలో బాడుగింట్లో ఉన్నారు, ఇప్పుడు సొంత భవనం కట్టుకున్నారు, సొంత ఇల్లు నిర్మించుకున్నారు. ఎంత రాణివాసం వచ్చింది కదా అంట. ఇది రాణివైనావు అని. నీ మొదటి స్థితి ఇది కదా. అయితే ఇప్పుడు నువ్వు రాణివైనావు, నువ్వు అలంకరించబడ్డావు. అయితే 16వ వచనంలో అన్నాడు, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనంలో అన్నాడు, అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితోనెల్లా పోతివి. నీకెంత రాణివైన తర్వాత నువ్వేమైనావంట? వేశ్యవై. నీకు సౌందర్యమును ఆధారము చేసుకొని, దేన్ని ఆధారం చేసుకున్నారు? నీకొచ్చిన సౌందర్యాన్ని ఆధారం చేసుకున్నావు, నీకొచ్చిన కీర్తిని ఆధారం చేసుకున్నావు, నీకొచ్చిన ఘనతను ఆధారం చేసుకున్నావు. ఆధారం చేసుకొని ఇప్పుడు దారిలో పోయేవారందరూ నిన్ను మెచ్చుకుంటూ పొగడుతూ ఉంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావంటే అందరితో వ్యభిచరిస్తున్నావు. అంటే అర్థం ఏంటంటే, వ్యభిచారం అనేటువంటి దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి శారీరక సంబంధమైనది, రెండవది ఆత్మ సంబంధమైనది. ఇక్కడ మాట్లాడుతున్న భాష ఆత్మ సంబంధమైనది. ప్రవక్త చెప్తున్నటువంటి భాష, ఆయన ఉపయోగించేటువంటి మాటలు, ఈ భాష దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. ఇందులో శరీర సంబంధమైనది కూడా కొంతమంది ఉన్నారు ఇందులో కదా. ఎందుకంటే గతంలో వారు అలాగ అన్యులు కాబట్టి అన్యత్వంలో ఉన్నప్పుడు అలాగ జీవించారు ప్రభువుని ఎరగక మునుపు. ఆ తర్వాత ప్రభువుని ఎరిగిన తర్వాత వారి జీవితము ప్రత్యేకించబడి, ఉదాహరణకి మన సమరయ స్త్రీ, లూకా సువార్తలో పాపాత్మురాలైన స్త్రీ కదా, వీరు గతం యొక్క జీవితం, ఆ తర్వాత వారు పవిత్రమైనటువంటి జీవితం వారిది. కాబట్టి ఇలాగ మనం చూస్తే ఇక్కడ ఆత్మీయమైనటువంటి భావనతో, అర్థముతో మాట్లాడుతున్నారు. నీకు కీర్తి వచ్చింది, సౌందర్యం వచ్చింది, ఘనత పెరిగింది అంటే నీవు పరిశుద్ధురాలు అయినావు, పరిశుద్ధుడు అయినావు, విశ్వాసి అయినావు. నీకు సంఘంలో ఒక స్థానం వచ్చింది, సహోదరుల మధ్యలో ఒక స్థానం వచ్చింది, సహోదరుల మధ్యలో ఒక స్థానం వచ్చింది.
నీవు కొంత అనుభవం గలవాడవని, కొంత అనుభవం కలిగిన దానమని, లేకపోతే ముందుగా ప్రభువుని ఎరిగిన వాడవని, లేకపోతే నీకు చక్కటి వరం ఉందని, పాట పాడతావని, వాక్యం చెప్తావని, ఆలోచన చెప్తావని, బుద్ధి చెప్తావని, సరిచేస్తావని, ఇవన్నీ నీకు కలిగి ఉన్నాయని మరి నీకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఒక స్థాయిలో ఉన్నాను, నీ దగ్గరికి అందరూ వచ్చి ఒక ఆలోచన అడుగుతా ఉంటే, నీ దగ్గరకు వచ్చి ప్రార్థన కోరుతా ఉంటే నీకేమొచ్చిందంటే ఇప్పుడు నీకు ఆ స్థాయి ఏంటో అర్థమైపోయింది. నీకున్న కీర్తి ఏంటో, నీకున్న సౌందర్యం ఏంటో, ఆత్మీయత ఏంటో నీకు అర్థమైంది. అర్థమైన తర్వాత దాన్ని ఏం చేయాలా? అలాగే ఆత్మీయంగా ఏం చేయాలా? కొనసాగించాలా. ఆత్మీయతలో అలాగే ఉండాలా. అయితే అర్థమైన తర్వాత ఈయన ఏం చేశారంట? నీవు వేశ్యవైతివి అంటారు. అర్థమైన తర్వాత ఇప్పుడు వేశ్య అయింది. ఎందుకు వేశ్య అయింది, ఎలాగైందో ఇక్కడ చెప్తాడు. ఎందుకు వేశ్య? దారిన పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచారిస్తున్నావు. దారిన పోయేవాడంటే అర్థం ఏంటి? త్రోవను పోయేవాడని ఎవరినంటారు? దావీదుతో నాతాను మాట్లాడుతూ ఒక కథ చెప్పాడు, పిట్ట కథ. ఒక రాజుకి ఒక ధనవంతుడు ఉన్నాడు, ఐశ్వర్యవంతుడు. 100 గొర్రెలు ఉన్నాయి. ఒక బీదవానికి ఒకే గొర్రె ఉంది. ఈ ధనవంతుడు ఒకరోజు ఇంటిలో ఉంటే దారిన పోయేవాడు ఒకడు ఆ ఇంటికి విందు కొరకు వచ్చినాడు. దారిన పోయేవాడు వచ్చాడని రాయబడి. ఈ దారిన పోయేవాడు వచ్చేసరికి వాడికి 100 గొర్రెలు ఉంటే ఆ 100 గొర్రెలు తీసుకోకుండా ఒక గొర్రె ఉన్న ఎదుటింటి వాడి దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెని తెచ్చి వధించి విందు చేసినాడు అన్నాడు. ఇప్పుడు దారిన పోయేవాడు ఎవడు? అపవాది. పాపపు ఆలోచన, లోకపు ఆలోచన, లోకపు నటన, లోకపు మర్యాద, లోకపు క్రమం, లోకపు అలవాట్లు, లోకం యొక్క ఆచారం. అందుకే అన్నాడు, మీ పితృ పారంపర్యాయమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి. ఇవన్నీ కూడా దారిలో పోయేవి, నీవి కాదు. అందుకే సామెతల్లో సొలొమోను అంటాడు, దాటిపోయే బుద్ధిహీనుడు ఎలాంటి వాడంట? దాటిపోయే కుక్క చెవులు పట్టుకున్నవాడు. దారిని పోయేవి, దాటిపోయే వాటిని ఏం చేశారంట? వాటితో నీవు వ్యభిచరించినావు. బహుగా వ్యభిచరించిన అంటే మరలా వాటిని అలవాటు చేసుకున్నావు, వాటిని లోనికి తెచ్చుకున్నావు, వాటితో సహవాసం చేసినావు. అది వ్యభిచారం అంటే. వాటితో నీవు సహవాసం చేసినావు, లోకస్తులతో సహవాసం చేసినావు, పిలిచిన వారితో నెల్లా పోయినావు. ఎవరు పిలిస్తే వాళ్ళు పోయినావు, బంధువులే. ఈరోజు రాఖీ పండగ రండి అని బంధువులు పిలిచారు, పోయినావు. నువ్వు విశ్వాసవే. ఏమంటావు? అరే నేను కట్టనులే కానీ నీకు కట్టకపోతా అంటావు. నువ్వు కట్టించుకోవు. అయితే ఏం చేస్తావు? నువ్వు కట్టేసి వస్తావు. సోమవారము రాఖీ పండగ నేనా కాబట్టి నువ్వు పోతావు. అయితే ఏం చేస్తావు? నువ్వు కట్టించుకోవు, వాళ్ళకి కట్టేసి వస్తావు. కొన్నిసార్లు కట్టించుకుంటావు, ఇంటికి ఇక్కడికి వచ్చినాక కూడా తీసి మళ్ళా పడేసి వస్తావు. దారిలో పోయేవాడంతా నేను పిలుస్తా ఉన్నాడు, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి, పోతా ఉన్నావు. నాకు బుయ్యద్దు కానీ నేను 4 అత్యంతలు వేసిపోతాను వేస్తావు. సచ్చినారు, బట్టలు పెట్టాలా, దినాలు చేయాలి, సంవత్సరానికి ఒకసారి. ఇంటి కోడలు చేయకపోతే ఒప్పుకోదు. ఒక ఇంటికి వెళ్ళినా నేను, ఇల్లు కట్టుకున్నారు, ప్రతిష్ట చేశారు, వాళ్ళంతా అజ్ఞులు, ఈమె విశ్వాసి. వాళ్ళకి అందరికి బట్టలు తెచ్చింది. వాళ్ళకున్న ఆచారం ఏంటంటే బట్టలు తెస్తే బట్టలు పెట్టేటప్పుడు కుంకంతో బొట్టు పెట్టి బట్టలు పెట్టాల, తలకు పూలు పెట్టాల. కోడలు, ఇంటి కోడలు ఏమి కుంకం పెట్టి బొట్టు పెట్టి పూలు పెట్టి బట్టలు ఇస్తుంది. ఏమ్మా నువ్వు పెట్టుకోలేదు? నేను బాప్టిజం తీసుకున్నాను అంకుల్, నువ్వు కూడా పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చా వద్దా? పెట్టుకోవచ్చా లేదా? పెట్టుకోవాలా ఆమె. ఎందుకు చెప్పండి? అత్తకు పెట్టింది కదా, ఆడబిడ్డకు పెట్టింది కదా. విషం నువ్వు తాగిన విషమే, ఇంకొకటికి ఇచ్చిన విషమే. నేను తాగితే చస్తాను, నేను తాగకూడదు, నువ్వు తాగు అనిస్తే ఎట్టుంటుంది? ఇవ్వండి. విషం నేను తీసుకుంటే చస్తాను, అందుకని నేను చావడానికి ఇష్టపడలేదు, నువ్వు తాగచ్చులే.
అని తాపేయండి. మీ అత్తకి, మీ మామకి, మీ కోడళ్ళకి, అల్లుళ్ళకి, కొడుకులకి, బంధువులకి, అన్నదమ్ములకి, రక్త సంబంధులకి తాపించండి విషాన్ని. ఇదే మీరు చేస్తున్నారు తెలియక. మీరు చేయట్లా, మీరు ధరించుకోవట్లా, మీరు ఇస్తున్నారు. మీరు వెళుతున్నారు, ఇవ్వకపోయినా వెళుతున్నారు. ఏమంటే అట్లా కనబడి వస్తానంటారు. కనబడుతున్నామంటే అర్థం ఏంటి? ఏకీభవిస్తున్నామని అర్థం. వారితో ఏకీభవిస్తున్నామని అర్థం. కొంతమంది సేవకులు ఎంత నిష్ఠగలవారు, చనిపోతే తల్లి సావుకు కూడా పోలేదు. ఎందుకో తెలుసా? పోతే ఆచారములు చేయాల్సి వస్తుంది. ఆ దినాల్లో, ఇప్పుడు అలాంటి సేవకులు కూడా లేరు. ఇప్పుడు అంత అబద్ధాలు ఆడే సేవకులు ఉన్నారు. మోసం చేసి ₹100 అంటే 500 అకౌంట్ రాసి దోచుకొని పోయే సేవకులు ఉన్నారు. 15,000 అయితే 25,000 అని దోచుకొని పోయే సేవకులు ఉన్నారు. దేవుని సొమ్ము పర్వాలేదని భయం లేకుండా ఎత్తుకొని పోయే సేవకులు ఉన్నారు. అబద్ధాలు ఆడే సేవకులు ఉన్నారు. నేను కూడా సేవకుడినే. అర్థమవుతుందా? అయితే నేను ఏ సేవకునిగా ఉండాలి అనే దానికి నాకు కూడా దేవుడు ప్రశ్న ఇవన్నీ ముందుకు తీసుకొస్తున్నాను. అందుకని నేనేం చేస్తున్నాను, ఇలాంటివన్నీ చూసినప్పుడు నేను అలాంటి సేవకుడిగా ఉండకూడదు అంట. నేను రక్షించబడినప్పుడు సేవకురాళ్ళు పెత్తనం చేసేవారు సంఘంలో. సేవకులు సైలెంట్. ఆయన ఏం చెప్తే అది జరగాలి, ఆమె ఏం చెప్తే అది జరగాలి, అట్లా ఉండేది. అందుకని నేను ఒక నిర్ణయం తీసుకున్నా, నా భార్య పెత్తనం చేయకూడదు సంఘంలో నేను సేవలోకి వస్తే. అందుకే ఎక్కడ కూడా నా భార్యను కనపడనివ్వను. అవన్నీ నేను కళ్ళతో చూశాను, విన్నాను కనుక ఇప్పుడు నేను ఆచారంలో పెట్టాను, అనుసరిస్తున్నాను. కొంతవరకు నాకు తెలియని తప్పులు ఉండొచ్చు. నేను పవిత్రుడిని, నేను దేవదూతుని అని చెప్పట్లా. నాకు కూడా ఉప్పు కారం తింటున్నా, నాకు కూడా అన్నీ చెమట పడుతున్నాయి కదా. కాబట్టి కానీ ప్రయత్నం చేసి, నాకు తెలిసింది ఎలా నేను సరి చేసుకొని ప్రయత్నం చేస్తున్నాను. అలాగ నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి గనుకనే చెప్పగలుగుతున్నాను, ఎలాంటి వారు? వాత వేయబడిన మనస్సాక్షి వారిది. వారు అందుకే ఇక్కడ ఏమన్నారంటే 16వ వచనంలోకి రండి. 16వ అధ్యాయం 16వ వచనం. మరియు నీ వస్త్రములలో కొన్ని తీసివేసినావు. ఏం చేసినావు? అన్నీ ఉన్నాయి, కొన్నిటిని తీసివేసినావు. అంటే అర్థం ఏంటి? కొన్నిటికి నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు. రక్షణ ఉంది, విశ్వాసం ఉంది, నీ మటుకు నువ్వు పరిశుద్ధత ఉంది, కానీ ఆచారంలోకి పోతున్నావు, అపవిత్రం అవుతుంది. నీకు అది కనపడట్లా. నువ్వేమనుకున్నావు? పరిశుద్ధత అంటే వ్యభిచారము, త్రాగుడు, జూదము, అబద్ధము, బూతులు ఆడకూడదు, ఇవే అనుకుంటున్నావు. కాదు, నువ్వు వాళ్ళతో ఏకీభవిస్తే కూడా అవి కూడా అపవిత్రమైనవే. వారితో ఏకీభవించడం ద్వారా కూడా నువ్వు అపవిత్రుడు అవుతున్నావు. వారితో కలుసుకొనడం ద్వారా కూడా నువ్వేమవుతున్నావు? అపవిత్రం అవుతున్నావు. వారితో ఏకీభవించి వారి పండుగలకి వెళ్ళి వారిని పిలిచి భోజనాలు పెట్టి వారికి బట్టలు పెట్టి ఆచారముతో సంవత్సరానికి ఒకసారి నీ తల్లిదండ్రులకి బట్టలు పెట్టు. అంటే మధ్యలో పెట్టొద్దంటారా? పెట్టండి. ఇది వాడుక చొప్పున పెట్టండి. వాళ్ళ అవసరాన్ని బట్టి కావాల్సిన ఇవ్వండి. కానీ ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి తల్లిదండ్రులకు బట్టలు పెట్టండి. అక్క చెల్లెలకు పెట్టండి. నేను పెట్టాను. మా అక్కకి ఈ రోజు వరకు కూడా, మా అక్క ఒక్కతే అక్క 7 మందిలో. ఈ రోజు వరకు కూడా సంవత్సరానికి నా భార్యకి ఏ రేట్లో చీర కొంటే అదే క్వాలిటీ, అంతే ఖర్చు. ఇంకా ఆమెకి ₹10 ఎక్కువ ఇచ్చేసి వస్తాను. ఖచ్చితంగా పెడతాను. మా నాన్న బ్రతికున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పెడతాను. మధ్యలో అవసరమైనవి తీసేస్తాను. కానీ వారు దూరంగా ఉంటారు కాబట్టి రెగ్యులర్గా మన అవసరం తీర్చలేము. మనం తల్లిదండ్రులకు రెగ్యులర్గా అవసరం తీర్చాలి. సంవత్సరానికి ఒకసారి బట్టలు పెట్టాలి. రక్త సంబంధులు, విధవరాండ్లు కదా, ఉన్నవారికి ఏం అవసరం లే, విధవరాళ్ళకి పెట్టండి. బీదవారిని కటాక్షించండి. మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మీ బంధువులు ఎవరైనా బీదవారు ఉంటే వారికి పెట్టండి. మనం ఎవరికి పెట్టాలంట? తిరిగి మనకి ఇవ్వలేరు చూడు, వారికి పెట్టాల. ఈరోజు నీకు నీ బర్త్డేకి వస్తే ఒక డ్రెస్ తీసుకొచ్చాడు, రేపు ఆయన నీ బిడ్డ బర్త్డేకి మళ్ళీ ఆయన ఇంకొక డ్రెస్ తెస్తాడు. అలా కాదు, నీకు తిరిగి ఇవ్వలేరు చూడు, వారికి 10 జతలు ఇవ్వు.
తక్కువేం కాదు అది. కాబట్టి ఆచారములు అనేటువంటి దానికి వచ్చినప్పుడు ఇవి చేయడం తప్ప అని కాదు, ఇవి ఆచారం కాదు. అయితే పండగలు, చనిపోయిన దినాలు, హిందూ పండగల సమయంలో తీసుకుపోయి పెడతావే, అది ఆచారం. అందుకే కొన్నిటిని ఏం చేశారంట, తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారము చేస్తివి. అట్టి కార్యములు ఎంత మాత్రమును జరగకూడనివి అట్టివి నీక జరగవు. కొన్ని తీసేసి చిత్రముగా అలంకరింపబడిని. చిత్రం అంటే ఏంటి చెప్పండి టీచర్లు, పండితులు, చదువుకున్నవారు? బొమ్మలు. చిత్రం అంటే బొమ్మలు. అంటే నువ్వేం చేస్తున్నావు? బొమ్మలకి, అలంకరింపబడిన బొమ్మలతో వాటికి తీసుకుపోతున్నావు, వాటి పండగలకి తీసుకుపోతున్నావు, వాటి పండగలతో ఏకీభవిస్తున్నావు. బంధువులని, రక్త సంబంధులని వారితో ఏకీభవిస్తున్నావు. అంటే నువ్వేం చేస్తున్నట్లు? వ్యభిచారము చేస్తున్నావు అని దీని భాష, ఈ యొక్క భాష యొక్క అర్థం అది. వారితో ఏకీభవిస్తున్నావంటే వారితో ఏకమైనావని అర్థం. ఆ విగ్రహ సంబంధమైన వాటితో ఏకమైనావు అని అర్థం. ఇంకేమంటాడు తెలుసా? 17వ వచనం, నేను నీకు ఇచ్చిన బంగారువియు వెండియునైన ఆభరణములను తీసుకొని నీవు పురుష రూపము విగ్రహములను చేసుకొని వాటితో వ్యభిచరించితివి. నేను నీకు బంగారము వెండినిచ్చాను. ఆభరణాలు అంటే అర్థం ఏంటి? బంగారము దైవత్వం, వెండి విమోచన. అంటే నీకు పరిశుద్ధతనిచ్చాను, నీకు రక్షణ ఇచ్చాను, నీకు విమోచన ఇచ్చాను. నీవు ఇప్పుడు వాటిని తీసుకొని పురుష రూపము గల విగ్రహములను చేసుకున్నావు కదా. పురుష రూపం అంటే పురుషులు కాదు అంటే అర్థం ఏంటి? దేవుడు కాదు కదా, దేవుడు కాదు. ఆ రూపంలో ఉన్న, దేవుని రూపంలో ఉన్న విగ్రహాలను చేసుకొని వాటితో వ్యభిచరించితివి అంట. చూసారా? కొన్ని తీసివేసాడు అన్నాడు. అంటే కొన్ని మానుకున్నావు, ఆత్మీయమైన విషయాలు కొన్ని మానుకొని కొన్ని ఉన్నాయి. అందుకే అన్నాడు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నీ మీద నేను నేరం ఒకటి మోపాలనుకుంటున్నా. ఏంటా నేరము? 2వ అధ్యాయం 2వ అధ్యాయము 12 పెర్గాము సంఘంతో చెప్తాడు. 13వ వచనం నుండి చదవండి. స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపాయను వాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామం గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసం విసర్జింపలేదని నేను ఎరుగుదును. అంత గొప్ప విశ్వాసములో ఉన్నావు. అయినను నేను నీ మీద కొన్ని తప్పులు మోపవలసింది. ఏమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటా ఉన్నావు. జారత్వం చేయడానికి ఇశ్రాయేలుకు ఉరి ఒట్టినటువంటి బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరిస్తా ఉన్నావు. నికోలాయితుల బోధన అనుసరించి వారిలో కొందరు ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మారు మనసు పొందండి. అంటే నీలో రోషం కూడా చూశాను. అయితే ఇప్పుడు వాటిలలో కొన్నిటిని నువ్వేం చేసినావు? కొన్నిటిని తీసివేసేసావు. కొన్నిటిని తీసివేసి నువ్వేం చేస్తున్నావు అంటే విగ్రహాలు బలించిన వాటిని తినడానికి పూనుకుంటున్నావు. ఏం కాదులే, ప్రార్థన చేసుకొని తింటే పవిత్రపరచబడుతుంది. లేకపోతే వాళ్ళు బాధపడతారు కదా. వాళ్ళు అంటారు, మేము దీన్ని అర్పించలేదు, ఊరికే కొద్దిగా మాత్రమే సపరేట్ నీకు పెట్టాలని వేరు చేసి కొద్దిగా మాత్రమే తీసుకుపోయినాం. ఈ వేరు చేసినవే నీకు ఇచ్చింది, సపరేట్గా బలి అర్పించిందే నీ కొరకు మాంసం వండినాం అని చెప్తారు విగ్రహారాధికులు, బంధువులు. అందుకే అంటాడు, మనం ఏమంటాం, సరే ఏదైతే ఉందని ప్రార్థన చేసుకుంటే పవిత్రపరచబడదని తినేస్తాం. అందుకే ఇక్కడ ఏమంటాడంటే విగ్రహాలకు అర్పించిన వాటిని తినడానికి నువ్వు పూనుకున్నావు. తర్వాత జారత్వం చేయడానికి, ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డించడానికి
బిలాముకు నేర్పినాడు. ఎవరు? బాలాకు అనేటువంటి వాడు. బాలాకుని బిలాముని బాలాకు అనేటువంటి వాడు. మీరు సంఖ్యాకాండం 22 నుంచి 25 వరకు చదివితే, 26 అధ్యాయం వరకు చదివితే అక్కడ రాయబడి, ఆ యొక్క బిలాం అనేటువంటి ప్రవక్త దగ్గరికి బాలాకు వెళ్ళాడు. నా నిమిత్తం ఇశ్రాయేలును శపించమని. డబ్బు ఇస్తానన్నాడు. డబ్బు కొరకు ఆశపడి దేవుని ప్రజలను శపించడానికి వెళ్ళాడు. దేవుడు అనుమతించలా. ప్రయత్నం చేశాడు, సక్సెస్ అవలా. ప్రయత్నం చేసి విఫలమైపోయాడు. ఇప్పుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమన్నాడంటే, ఏం లేదు, దేవుని కోపం వారి మీదకి వచ్చే వరకు నేను వాళ్ళని శపించలేను. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఒక్కటే ఆయనకి నచ్చంది ఒకటే. ఒక త్రాగుబోతునైనా క్షమిస్తాడు, ఒక వ్యభిచారినైనా క్షమిస్తాడు, ఒక జోదగాడిని, ఒక నరహంతకునైనా క్షమిస్తాడంటే అర్థం ఏంటి? వాడు చేసిన తర్వాత వచ్చి క్షమించమంటే క్షమిస్తాడు. అయితే ఎవరిని క్షమించలేడు? ఒక విగ్రహారాధికుడిని క్షమించలేడు. అది ఆయనకు రోషం పుట్టించే పాపం. దాన్ని నేర్పించిపోవాలి కన్నా. ఎలాగ నేర్పించాలి? మీ ఊర్లో జాతర ప్రకటించాయా, పండగ చేయండి, దేవతలను పెట్టి పండగ చేయండి. పండగ చేస్తాము. తర్వాత మీ యవనస్తులకు చెప్పండి, అందంగా రెడీ అవ్వమనండి, సుందరంగా నగలు గిగలు వేసుకొని, మేకప్ చేసుకొని, మేకప్ కిట్టులు తీసుకొని కదా, బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి మంచిగా రెడీ అవ్వమనండి. పోయి వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని అంతా పిలవమనండి జాతరకి. యవనస్తులు వాళ్ళు వస్తారు. జాతరలకు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కూర్చొని భోజనం చేయమని. సంసోను, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తా ఉంటే నీ బలం ఎక్కడుంది చెప్పు కదా. ఆ ఫ్రెండ్ పిలుస్తుంది భోజనాన్ని. నేను తినకూడదు. నువ్వు నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే నాతో కూడా భోజనం చేయాలి. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఈరోజు మా పండక్కి రావాలి. నీకు నిజంగా ప్రేమ ఉంటే మా జాతరకి రావాలి. ప్రేమ అంత బలమైంది. యవనస్తుడు ఏం చేస్తాడు? వెళ్ళిపోయినాడు. ఎంతబడి వెళ్ళిపోయాడు. వాడు అక్కడ జాతరలో విందు చేసి వచ్చాడు. ఆ పాపము ఇంటిలోనికి తీసుకొచ్చి అలాగే విగ్రహారాధికులయ్యారు, అపవిత్రులయ్యారు. అప్పుడు దేవుని కోపం వారి మీదకి వచ్చింది. ఆ స్త్రీలతో వారు స్నేహం చేశారు, పాపం చేశారు, విందు చేశారు, పండగలకు వెళ్ళారు ఇశ్రాయేలు. అప్పుడు కోపం రగులుకునింది, మొత్తినాడు. లక్షల మంది చనిపోయారు. పాపమునికి ఇలాగూ ప్రేరేపించినటువంటి బిలామును అనుసరిస్తున్నావు. ఇలాగూ పాపానికి ప్రేరేపించేటువంటి, శత్రుత్వానికి ప్రేరేపించే వ్యక్తుల్ని మీరు అనుసరిస్తున్నారు. సంఘానికి విరోధంగా, దేవుని సంకల్పానికి విరోధంగా, దేవుని పరిచర్యకు విరోధంగా ప్రేరేపించేటువంటి దుష్ట హృదయం కలిగిన బిలాములు ఉన్నారు ఇక్కడ. వారితో మీరు ఏకీభవిస్తున్నారు అన్నాడు ప్రభు. స్త్రీలలో, పురుషులలో అలాంటి బిలాములు ఉన్నారు. వారితో మీరు ఏకీభవిస్తున్నారు. సంఘానికి కీడు చేయడానికి, నష్టం చేయడానికి, చీల్చడానికి, గుంపు చేయడానికి, పాడు చేయడానికి, కలవరపరచడానికి బిలాము బోధకులు ఉన్నారు. బిలాము ఆలోచన సభ ఉంది. బిలాము ఆలోచన కర్తలు ఉన్నారు. అహీతోపెలు ఆలోచన కర్తలు ఉన్నారు. వారితో మీరు ఏకీభవిస్తున్నారు. ఇది మీరు చేసే వ్యభిచారం. ఇదే వ్యభిచారం. వారితో ఏకీభవించడమే నువ్వు చేస్తున్న వ్యభిచారం. వారి ఆలోచన ప్రకారం నడవడమే నువ్వు చేసే వ్యభిచారం, ఇంక వేరేం కాదు అంటాడు. కింద 18వ వచనంలో, మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపజేసి నా తైలమును నా ధూపమును వాటికి అర్పించినావు. నీ విచిత్ర వస్త్రములను తీసివేశావు అంటే నీకు రక్షణ ఉందనేది నువ్వు మర్చిపోయినావు, దాన్ని ఉల్లంఘించినావు. నువ్వు పరిశుద్ధత, విశ్వాసము, పవిత్రత, సాత్వికము నీలో ఉన్నది నువ్వు పోగొట్టుకున్నావు. దాన్ని తీసివేశావు, వారి ముందు ఇచ్చేసావు, వారి ముందు దాన్ని పెట్టేశావు. ఇంకేం చేశావు? నా తైలము, నా ధూపమును వాటికి అర్పించావు. నా తైలం అనగా దేవుని ఆత్మ. దేవుని ఆత్మను వారి మధ్యలో నువ్వేం చేశావు? అర్పించేశావు. ఆయనకి లోబడలేదంటే ఆయన అర్పించేసావని అర్థం. ధూపం దేవునికి చేసే ప్రార్థన వారికి చేస్తున్నావు, వారి మొర వింటున్నావు, వారి మనవులు వింటున్నావు, వారితో వారికి నీ మనవులు చెప్తున్నావు. ఇది ధూపం, ఇది నువ్వు చేస్తున్నావు. అందుకే ఏమైందో తెలుసా?
ఇంకేం చేశారంట 19లో, భోజనమునకై నేను ఇచ్చిన ఆహారము గోధుమ పిండి నూనె తేనె తీసుకొని ఇంపైన సువాసన గల వాటిని నీవు ఆ బొమ్మలకు అర్పిస్తా ఉన్నావు. వాళ్ళ కొరకై ఖర్చు పెడుతున్నావు, వారి కొరకై, లోకం కొరకై, పగ పంతాల కొరకై ఖర్చు పెడుతున్నావు, సెలవు చేస్తున్నావు. అలాంటి వారిని పిలిచి ఆశీర్వదించబడిన నీ భోజనము, నీ ఆహారంని వారికి పంచి పెడుతున్నావు, వారిని పిలిచి వారికి విందులు చేస్తున్నావు. బిలాము బోధకులు, బిలాము ఆలోచనకర్తలు నీ ఇంటిలోనికి వచ్చిన. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, ఏమంటున్నాడంటే దీని ద్వారా ఏం చేస్తాను, ఇంకా ఎన్నో విషయాలు మీరు అధ్యాయం అంతా చదవండి, టైం లేదు కనుక నేను ముగిస్తున్నాను. 27 వచనంలో ఏమంటాడంటే, కాబట్టి నేను విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేశాను. అది నీ ఇంట్లో సంపదలో, ఆరోగ్యములో, ఆహారములో నష్టం ఎందుకు వస్తుంది అంటే, నీకు ఆశీర్వదించిన ఆహారము సొమ్మును తీసుకుపోయి ఒక రోడ్డు మీద తిరిగేటువంటి వాడికి ఖర్చు పెడుతున్నావు, ఒక బిలాము ఆలోచన గల వాని కొరకు ఖర్చు పెడుతున్నావు. వాడిని తీసుకుపోయి హోటల్లో టీ తాపిస్తున్నావు, టిఫిన్ తినిపిస్తున్నావు, భోజనాలు తినిపిస్తున్నావు, వాడిని నీ ఇంటికి పిలుస్తున్నావు, నువ్వు వాడింటికి పోతున్నావు, వాడి కొరకు ఖర్చు పెడుతున్నావు. దేవుని ఇంటిని నష్టం చేసే వాడితో జతగాడి అయిపోయినావు, వాడి కొరకే నీ డబ్బుని ఖర్చు పెడుతున్నావు. అందుకే నీకు తక్కువైపోతావు. ఏం తక్కువైపోతుంది? నీ డబ్బు, నీ ఆరోగ్యం, నీ గౌరవం, నీ ఘనత, నీ స్థానం, పరిచర్యల సంఘములో నీ స్థానం, నీ విలువలు తగ్గిపోతా ఉన్నాయి, తీసివేయబడతా ఉన్నాయి. కాబట్టి విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడు. క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడు. మీరు విశ్వాసులతో కూడా జోడుగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? చీకటి క్రియలకి పిలుస్తారు. రండి మనం కలుసుకుందాం. నెహెమ్యాతో సన్బల్లా టోబియా అనేవాడు ఫోన్ చేసి నెహెమ్యా రా, మనం కలుసుకుందాం, మనం కూర్చొని మాట్లాడుకుందాం రా, మనమందరం ఒకటే కదా, గిన్నె ఒకటే, గ్లాస్ ఒకటే, మంది పరుపు కూడా ఒకటే, రండి మాట్లాడుకుందాం అన్నాడు. నెహెమ్యా ఏమన్నాడు తెలుసా? ఇంత గౌరవమైన స్థానములో ఉన్న నేను, నాలాంటి ఒక వ్యక్తి చీప్గా నీలాంటి వాడితో ఏకీభవించచ్చా? కుదరదు, నేను రాను, నీతో ఏకీభవించను. చదవండి నెహెమ్యా గ్రంథం. ఇంత ఘనత, ఇంత గౌరవ మర్యాదలు ఉన్నటువంటి ఈ స్థానంలో ఉన్న నేను, నాలాంటి వాడు ఒక చీప్ మెంటాలిటీ అయిన నీతో కలిసి, నీచుడైన నీతో, చెదరగొట్టే నీతో, కలవరపరిచే నీతో, పాడు చేసే నీతో, చీల్చివేసే నీతో సహవాసం తగుతుందా? తగదు. నేను రాను, నీతో పొత్తు కుదరదు. పోనీలే, ఆ పరిశుద్ధ ఆలయంలోని కన్నా వెళ్ళి నువ్వన్నా దాక్కో, ఎందుకంటే నేను చంపడానికి వస్తున్నారు, వేతనియాన్ని కొల్లబెట్టబోతారు, దాక్కోండి. అంత పిరికి గుండె కలిగిన వాడు ఇక్కడ ఎవడు లేడు అన్నాడు నెహెమ్యా. దాక్కునే అంత పిరికి గుండె గలవాడు ఇక్కడ ఎవడు లేడు. ఆ బెదిరింపులకి నేను పోను, నేను భయపడను అన్నాడు నెహెమ్యా. ఇది అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదంటే, బెలియాలతో జోడుగా ఉండకూడదంటే ఇది. అమ్మో అన్నలు పిలిచారు, ఎందుకో పోదాం, ఏమవుద్ది, మంచి అయితే తీసుకుందాం, లేకపోతే వదిలేద్దాం కాదు. వాడి పిలిపే రాంగు, వాడు పిలవడమే రాంగు, వాడు కలవడమే రాంగు. కాబట్టి అలాంటి వాడితో కలవద్దు. దేవుని ఆత్మ కలిగిన వానితో, దేవుని చిత్తమెరిగిన వానితో. కొన్ని తీసేసుకోవద్దు నీలో నుండి. ఏమైందంటాడా? కొన్ని తీసేసుకున్నాడు నీలో నుండి. వాని కొరకు కొన్ని తీసేసుకోవద్దు, నీ రక్త సంబంధుల కొరకు కొన్ని తీసేసుకోవద్దు, నీ స్నేహితుని కొరకు కొన్ని తీసేసుకోవద్దు. దైవికమైనవి వాటన్నిటిని కలిగి పరిపూర్ణతలో ఉండు. క్రీస్తు యొక్క పరిపూర్ణతలో నుండి తొలగిపోవద్దు. కాబట్టి ఏమన్నాడు? ప్రవచితమైతే మళ్ళా చూద్దాం ఇందులోని భాగం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28, 29, 28 మనందరం కలిసి చదువుదాం రండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయము 28, 27, 28 అందరం కలిసి చదువుదాం రండి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధియగు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగవలెను. కాబట్టి పరీక్షించుకో, నువ్వు ఎవరితో జోడుగా ఉన్నావు, ఎవరితో కలిసిపోతున్నావు, నీలో కొన్ని తీసివేయబడ్డాయేమో, కొన్ని పోగొట్టుకున్నావేమో. నీ ఆలోచన కర్తలు ఎవరు? నీ ఆలోచన సభ ఎవరు? ఎవరు ఆలోచనలో చేరుతున్నావు? బిలామ ఆలోచనలో చేరుతున్నావేమో. జాగ్రత్త, నీకు కలిగిన వాటిని పోగొట్టుకుంటావు. దైవత్వమును, పరిశుద్ధతను, విమోచనను, దేవుని ఇంటిలో ఉండే ఆధిక్యతను పోగొట్టుకుంటావు. నా వంటి వాడు నీలాంటి వాడితో సహవాసం చేయవచ్చా అన్నాడు. ఎవరు? నెహెమ్యా. గుర్తుపెట్టుకోండి, హృదయంలో పెట్టుకోండి, ఈ మాటని రాసుకోండి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థించండి.